Good morning, children. How are you, ma? I'm fine, thank you. Hope you also fine at your homes. In yesterday class, I explained you. I can do it. Add. Okay, ma. Today I'm going to explain you regrouping tens. So in previous class, I explained you regrouping ones, na ma. Today I'm going to explain you regrouping tens. See example 5. Before going to the example, see here one small circle is there in your textbook page number 26, ma. When there are more than 9 tens, regrouping 10 tens into 100. So when there are more than 9 tens, so tens place lo more than 9 ante regrouping 10 tens into 100. So regrouping lo 10 place lo 10 అనేది వస్తేనా, సో ఈ 10 అనేది 0 ఏమో 1s place 10s place లో వేయాలి, 1 అనేది 100s place లో వేయాలి. ఓకేనా నాన్న? నౌ ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఎగ్జాంపుల్ 5. Find the sum of 172 and 144. So 172 and 144 ni manam add cheyalannamata. Step 1. So where we have to start ma ones place nunchi start cheyali. So add the ones. 2 plus 4, take 2 fingers, 4 after 5, 6. So 6 ones. See here 172. See here some blocks is given ma. So 170, 10, 20, 30, 40, 50, 60, 70 and 2. Next 144. Here 4 tens, here 4. So first we have to add. Yes, very good. Ones place lo unnattuve add cheyali. So 2 plus 4. 1, 2, 3, 4, 5, 6. So 2 plus 4 equal to 6. So ones place lo unnattuve add chesthe manaki ento ochindi nana? 6 ochindi. Next second step, add the tens. So now tens place lo unnattuve add cheyali. Emem unnai nana? 7 plus 4. Take 7 fingers, 4 after 5, 6, 7, 8, 9, 10, 11. ఎంత వచ్చింది నాన్న? 11 tens. Regrouping 11 tens into 100 and 110. Carry over 100 to the hundreds place. See here 70, 172, 144 ఇచ్చారు నాన్న. ఇందులో మనము ఏమి యాడ్ చేసాము? టెన్స్ ప్లేస్లో ఉన్నట్టువి యాడ్ చేసాము. సో 7 plus 4 ఈక్వల్ టు 11 వచ్చింది కదా నాన్న? సో 11 అంటే ఇక్కడ వేస్తామా? 11 అనేది నో, 1 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో వేయాలి, రిమైనింగ్ 1 అనేది టెన్స్ ప్లేస్లో వేయాలి. ఓకే, సో 100 plus 1. ఓకే నాన్న, ఇట్లాగా వేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ third step na, add the hundreds. 1 carried over from tens plus 1 plus 1 equal to 300. So add the number 100. 1 plus ఇక్కడ నుంచి మనం టెన్స్ ప్లేస్లో నుంచి 1ని 100 ప్లేస్లోకి క్యారీ చేసాం కదా నాన్న. సో ఇంక్లూడింగ్ దట్ 1 వీ హ్యావ్ టు యాడ్ దిస్ 2 నెంబర్స్. అంటే ఈ నెంబర్తో పాటు మనం క్యారీ చేసిన 1తో పాటు ఈ 2 నెంబర్స్ని కూడా డిజిట్స్ని కూడా మనం క్యారీ యాడ్ చేయాలి నాన్న. సో 1 plus 1 plus 1 equal to 3. So totally how many ones is there? 3 ones is there. So 100 plus 100 plus 100, 300. So 316. Answer is 316. So మనకి వన్స్ ప్లేస్లో కానీ టెన్స్ ప్లేస్లో కానీ హండ్రెడ్స్ ప్లేస్లో కానీ 2 digits నెంబర్ వచ్చిందంటే 1 digit మాత్రమే టెన్స్ ప్లేస్లో వేయాలి. సెకండ్ డిజిట్ వచ్చేసి నెక్స్ట్ ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో, అంటే 100 కావచ్చు, 200 కావచ్చు, అలాగా వన్స్ ప్లేస్లో ఒకవేళ 16 వస్తే టెన్స్లో వేయాలి, టెన్స్ ప్లేస్లో 11 వస్తే హండ్రెడ్స్ ప్లేస్లో వేయాలి. ఓకేనా? అలాగా రీగ్రూపింగ్ అనేది చేయాలన్నమాట. సో మనం రీగ్రూప్ చేసిన నెంబర్ని కూడా ఆ ప్లేస్లో 100 ప్లేస్లో ఉన్న డిజిట్స్తో పాటు యాడ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక్కడ క్విక్ టిప్ అని ఒకటి ఇచ్చేచ్చున్నానా. టు యాడ్ 99 టు ఎ నెంబర్ అండ్ 100, add 100 and subtract 1. To add 99 to a number, add 100 and subtract 1. See 437 plus 99 equal to 437 plus 100 minus 1. సో ఇక్కడ 100 minus 1 అంటే ఏంటిది నాన్న? 99. 100లో నుంచి మనం 1 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 99 వస్తుంది. ఈక్వల్ టు, సో ఈ రెండు యాడ్ చేస్తే ఎంత నాన్న? 437 plus 99 equal to 576. ఎంత వస్తుంది? 576 వస్తుంది. ఇందులో నుంచి -1 చేస్తే 530
6 వస్తుంది. సో 537 నుంచి -1 సబ్ట్రాక్ట్ చేస్తే 536 వస్తుంది. గెట్ ఇట్ రైట్ నాన్న. డు నాట్ ఫర్గెట్ టు యాడ్ ద నెంబర్ క్యారీడ్ ఓవర్. సో ఇక్కడ 5 + 9 హౌ మచ్ నాన్న? 14. టేక్ 5 ఫింగర్స్, 9 after 10, 11, 12, 13, 14. సో 1 అనేది మనం ఏ ప్లేస్లో వేసాం? 10s ప్లేస్లో వేసాం. 4 అనేది 1s ప్లేస్లో వేసాం. బట్ ఇక్కడ వీళ్ళు 3 + 9 మాత్రమే యాడ్ చేశారు అన్న. సో టేక్ 3 ఫింగర్స్, 9 after 10, 11, 12. కాబట్టి ఇక్కడ 12 వేసారు, కానీ ఇది రాంగ్. ఏది కరెక్ట్ అంటే దాని పక్కనే మనకి ఇంకొకటి ఇచ్చారు చూడండి, 35, 99. సో 5 + 9 అంటే ఎంత అని చెప్పాను? 14 అని చెప్పాను. సో 3 + 9 అంటే ఆల్రెడీ ఇక్కడ 12 అని యాడ్ చేసాం కదన్నా. బట్ మనం ఇక్కడ పైన ఇక్కడ 1 వేసాం కదన్నా, ఈ నెంబర్ కూడా యాడ్ చేయాలంటే 3 + 9 = 12. 12 + 1 13. సో ఇలాగ మనము మనం క్యారీ చేసిన నెంబర్ని కూడా యాడ్ చేయాలి నాన్న. అప్పుడే మనకి అది కరెక్ట్ ప్రాబ్లం అవుతుంది. ఓకేనా నాన్న? ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ హౌ టు regrouping tens. Okay, once again you practice this example in your homework notes, Nana. Up to that children, stay home, stay safe. Thank you.